అందరికీ నమస్కారం. 5 కోట్ల ఆంధ్రుల చిరకాల స్వప్నం అమరావతి రాజధాని నిర్మాణ సాకారం. 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోవడం, అటు హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఆవశ్యకత ఏర్పడినది. అలాంటి సందర్భంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకొని నాటి పాలకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలానే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని సమ్మతించారు. అలాంటి సందర్భంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి అక్కడ అభివృద్ధికి కావాల్సినటువంటి పనులను అప్పుడప్పుడే శరవేగంగా ప్రారంభమవుతున్నటువంటి సమయం అది. ఆ 2014-19 ప్రభుత్వ కాలంలో అనేక భవనాల నిర్మాణం కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు అమరావతి ప్రాంతంలో జరిగాయి. ఆ తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, అమరావతి అనేది కమ్మోళ్ల రాజధాని, ఇది సామాన్యుల రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటే సరిపోదు, 3 రాజధానులు ఉండాలి, లేక ప్రతి జిల్లాకు ఒక 30 రాజధానులు ఏర్పాటు చేద్దామని అమరావతిని పక్కన పెట్టేసి రాష్ట్రంలో మరే చోట కూడా ఒక్క విటుకురాయిని కూడా పేర్చకుండా ఈ రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఆనాడు అమరావతి రైతులు అమరావతి రాజధానిని కొనసాగించాలి, అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టాలి, యథాతథంగా 2014-19 ప్రభుత్వ హయాంలో ఏ విధంగా అయితే కొనసాగిందో అదేవిధంగా 2019 నుంచి 24 మధ్య కాలంలో కూడా కొనసాగించాలని అమరావతి ప్రాంతానికి చెందినటువంటి మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, చంటి బిడ్డల దగ్గర నుంచి కాటికి సిద్ధమైనటువంటి ముసలివాణి వరకు, ఒక సామాన్య మహిళ దగ్గర నుంచి అత్యున్నత విద్యావంతురాలైనటువంటి మహిళ కూడా రోడ్డునెక్కి అమరావతి రాజధానిని కొనసాగించాలి, అమరావతి రాజధాని పనులను పూర్తి చేయాలి, అమరావతి రాజధానిని యథాతథంగా కొనసాగించాలని పోలీసుల లాఠీ దెబ్బలతో, పేటీఎం ఆర్టిస్టులు అనేటువంటి అవమానాలతో అనేక అవమాన భారాలను మోసి వారు గడిచిన 5 సంవత్సరాల కాలం అలుపెరగని పోరాటం చేశారు అమరావతి రాజధాని నిర్మాణం కోసం, అమరావతి రాజధానిని యథాతథంగా కొనసాగించడం కోసం. ఈ 5 కోట్ల ఆంధ్రులు కలలు కన్నారు. హైదరాబాద్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అమరావతి అభివృద్ధిని చేసుకోవాలి, 3 రాజధానులు అవసరం లేదు, ఉన్న ఒక్క రాజధానిని అన్ని సౌకర్యాలతో కూడినటువంటి రాజధానిగా తీర్చిదిద్దగలిగితే పాలన కేంద్రీకరణ కాబడదు, వికేంద్రీకరణ తప్పకుండా అవుతుంది. అమరావతి రాజధాని అభివృద్ధి తర్వాత రాష్ట్రాన్ని నలుమూలలా కూడా అభివృద్ధి చేసుకోవచ్చని ఈ రాష్ట్ర ప్రజలు ఆకాంక్షించారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 5 సంవత్సరాల పరిపాలన అంతా కూడా విధ్వంసంగా కొనసాగింది. అభివృద్ధి అనేది శూన్యంగా తయారైనటువంటి పరిస్థితి. ఈరోజు ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తా ఉన్నది. 2024 ఎన్నికల్లో ఘన విజయంతో అమరావతి ప్రాంత ప్రజలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కూటమి ప్రభుత్వం అయితేనే అమరావతిని అభివృద్ధి చేయగలదు, అమరావతి అనేది ఓ ప్రాంతానికో, ఓ కులానికో, ఓ వర్గానికి చెందినటువంటి రాజధాని కాదు, ఇది 5 కోట్ల ఆంధ్రులకు సంబంధించినటువంటి రాజధాని. ఈ రాజధాని సాకారం కావాలంటే విజనరీ అయినటువంటి నాయకుడు, ముందు చూపు కలిగినటువంటి నాయకుడు, నిరంతరం ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర సమృద్ధి కోసం పాటుపడేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యమవుతుందని అందరూ నమ్మారు. ఈ రాష్ట్రంలో అరాచకం కాదు, అభివృద్ధి కావాలని అందరూ ఆకాంక్షించారు. కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేసి వారి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితికి ప్రశ్నార్థకంగా మార్చి ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు ఈ రాష్ట్ర ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు కూడా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి, అమరావతి రాజధానిని అభివృద్ధి చేసుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పదంలో ముందుకు అడుగులను వేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పనులకు శరవేగంగా చేపట్టాలని ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తూ అందుకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల మీద, సంస్థల మీద ఒత్తిడిని తీసుకొస్తున్నటువంటి సందర్భాలను మనం చూసాము. అయితే మెగా ఇంజనీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అధినేతలు, అధిపతులు ఎవరైతే ఉన్నారో, ఎగ్జాంపుల్గా మెగా కృష్ణారెడ్డి గారు ఏదైతే రాజనీతి ఛానల్కు సంబంధించినటువంటి కల్లూరి సురేష్ గారికి డిఫర్మేషన్ నోటీసులను, పరువు నష్టం దావాను వేసి 100 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు మెగా కృష్ణారెడ్డి గారికి, కల్లూరి సురేష్ గారికి మధ్య జరిగినటువంటి పరిస్థితి ఏంటి? ఈ నోటీసులు ఎందుకు ఇచ్చారంటే, అమరావతి రాజధాని పనులు జాప్యంగా జరుగుతూ ఉన్నాయి. ఈ జాప్యంలో అత్యధిక శాతం మెగాకు సంబంధించినటువంటి
పనులు ఏవైతే ఉన్నాయో అవి చాలా జాప్యంగా కొనసాగుతున్నాయి. వారికి ఇచ్చినటువంటి టార్గెట్ ఏదైతే ఉన్నదో 10,000 కోట్ల రూపాయలకు పై చిలుకు కాంట్రాక్ట్లను అమరావతి ప్రాంతంలో ఈ మెగా ఇంజనీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కొనసాగిస్తూ ఉన్నది. కానీ వీరికి ఇచ్చినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయడం లేదు, సకాలంలో పనులు నిర్వహించబడడం లేదు. వీరికి ఇచ్చినటువంటి టార్గెట్ కంటే చాలా ఆలస్యంగా పనులు కొనసాగిస్తున్నారని ఏపీ సిఆర్డిఏకి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి అధికారిక లెక్కలను ఆధారం చేసుకుని కల్లూరి సురేష్ గారు ఒక సీనియర్ జర్నలిస్టు, ఎప్పుడు ప్రజల పక్షాన, మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రైతుల ఆర్తనాదాలను ఎప్పటికప్పుడు తనదైన శైలిలో పంచుకుంటూ వారి తరఫున తన గళాన్ని వినిపించినటువంటి వ్యక్తి కల్లూరి సురేష్ గారు. అలాంటి కల్లూరి సురేష్ గారు ఉన్నటువంటి వాస్తవమైనటువంటి అంశాలను క్రోడీకరిస్తూ సిఆర్డిఏ లెక్కలను వాస్తవాలతో ముందుకు తీసుకువచ్చి ఈరోజు మెగా ఇంజనీరింగ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి వ్యవహారమే కాకుండా ఈరోజు అమరావతి ప్రాంతంలో పనులు చేస్తున్నటువంటి అన్ని సంస్థల యొక్క ప్రోగ్రెస్ కార్డును చూపించేటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇతర కంపెనీలకు ఏమీ లేనటువంటి బాధ మెగా కృష్ణారెడ్డి గారికి ఎందుకు వచ్చినట్లు? నిజంగా వారు చెప్పినటువంటి అంశాల్లో లేకపోతే సిఆర్డిఏకి సంబంధించినటువంటి వెబ్సైట్ డాష్ బోర్డులో ఏదైనా తప్పులు ఉంటే, లేదు కల్లూరి సురేష్ గారు ఇదిగోండి మేము ఇన్ని శాతం పనులు పూర్తి చేశాం, ఇన్ని శాతం పనులు కొనసాగుతున్నాయి, ఇది మా ప్రోగ్రెస్ రికార్డ్ అని మీరు చూపించి ఉండొచ్చు. కానీ 100 కోట్ల రూపాయలు డిఫర్మేషన్, పరువు నష్టం దావా వేయడం ఏంటి? అలానే వారు చేసినటువంటి వ్యాఖ్యలతో మీ కంపెనీ రిప్యుటేషన్ తగ్గిపోయిందా? మరి ఈరోజు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి చిరకాల స్వప్నం ఈ అమరావతి. ఈ అమరావతి పనులను మీరు జాప్యం చేస్తే ఎందుకు 10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు మీరు తీసుకున్నారు? సకాలంలో పూర్తి చేస్తామనే కదా, ఆ నిబంధనలకు అనుగుణంగా పూర్తి చేస్తామనే కదా ఇలా జాప్యం చేస్తారని మీరు ఆ రోజు అనుకొని ఉంటే ఈరోజు ఈ విధంగా మీకు పనులు వచ్చి ఉండేవి కాదు కదా కృష్ణారెడ్డి గారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే తెలంగాణ ప్రాంతంలో మీరు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటో ఈ దేశ ప్రజలకు, ఈ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు. ఎందుకు ఎవరిని బుకాయిస్తారు, ఎవరిని భయభ్రాంతులకు గురి చేస్తారు? ఆ రోజు కేవలం కల్లూరి సురేష్ గారు మాత్రమే మిమ్మల్ని మాట్లాడారు, కల్లూరి సురేష్ గారు మాత్రమే మిమ్మల్ని ప్రశ్నించారు. ఈరోజు మీరు 100 కోట్ల రూపాయల డిఫర్మేషన్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు, పార్టీలకు అతీతంగా మిమ్మల్ని అందరూ ప్రశ్నిస్తున్నారంటే మీ తాలూకా వ్యవహారం అందరూ కూడా పరిశీలిస్తున్నారు కృష్ణారెడ్డి గారు. ఈరోజు మీరు ఎవరో వ్యక్తిగత డబ్బులు ఇస్తూనే తీసుకోవడం లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలు కడుతున్నటువంటి పన్నులకు సంబంధించినటువంటి రూపాయి కూర్చి పేర్చి ఇస్తున్నటువంటి పన్నుల నుంచి తీసుకుంటున్నారు. ఆ పన్నుల నుంచి ఈ 10,000 కోట్ల రూపాయలు కావచ్చు, 20,000 కోట్ల రూపాయలు కావచ్చు కాంట్రాక్టులు చేసి ఓ సామాన్యుడిగా ప్రారంభమైనటువంటి మీ జీవితం ఈరోజు 1,000 కోట్ల రూపాయలకు పడగలెత్తగలిగారంటే మరి మీ తాలూకా అవినీత, అక్రమాల మరి ఆ భగవంతుడికే తెలుసు. కాబట్టి ఇలాంటి విధానాన్ని మార్చుకోండి. ఈరోజు కల్లూరి సురేష్ గారు మాట్లాడారు, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సామాన్యుడు మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఇచ్చినటువంటి టార్గెట్ను పూర్తి చేయండి, మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క పనులను పూర్తి చేస్తే ఈరోజు మీ గురించి మాట్లాడేటువంటి పరిస్థితి రాదు కదా, మిమ్మల్ని ప్రశ్నించరు కదా. ఇప్పటికే 2 సంవత్సరాల కాలం పూర్తయింది. వర్షాకాలంలో ఎలాగో పనులు జాప్యంగా కొనసాగుతాయి, ఎండాకాలంలోనే కదా పనులు వేగవంతంగా పూర్తవుతాయి. కేవలం ఇంకా ఈ ఎండాకాలాన్ని తీసేస్తే కేవలం 2 ఎండాకాలాలే ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నది. రాబోయేటువంటి రోజుల్లో ఏదైనా పొరపాటు జరిగి ప్రభుత్వం మారితే మళ్ళీ రాజధాని అమరావతికి మంగళం పాడేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి రాజధాని ప్రాంత రైతాంగంతో పాటు, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల ఆంధ్రులు అమరావతి రాజధాని పనులను శరవేగంగా పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం మీద ఒత్తిడిని తీసుకొస్తున్నారు. ఇది వాస్తవం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏపీ సిఆర్డిఏ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారు. ఈ పనుల జాప్యానికి గల కారణాలు ఏంటని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇదే విధానం కొనసాగిస్తే రాబోయేటువంటి రోజుల్లో ఈ మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినటువంటి కాంట్రాక్టులను కూడా జాప్యాన్ని కారణంగా చూపించి ఇచ్చిన కాల పరిమితిలో పనులను పూర్తి చేయని కారణంగా ఈయనకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అన్నిటిని కూడా రద్దు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉన్నది. ఈరోజు సామాన్య ప్రజలు, అలానే కూటమి ప్రభుత్వం పక్షాన్ని నిలబట్టేటువంటి ప్రశ్నించేటువంటి వ్యక్తులు, అలానే అమరావతి రైతాంగ సమస్యలను కళ్లకు కట్టినట్లు చూసినటువంటి ప్రతి వ్యక్తి కూడా అమరావతి పనుల్లో జాప్యం జరిగితే కూటమి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడానికి వెనకడుగు వేయరు. కృష్ణారెడ్డి గారు మీరేం పెద్ద ఆకాశాన్ని ఊడిపడలేదు. ఉన్న వాస్తవాలను, అక్కడ డిఫర్మేషన్ అనేది, పరువు నష్టం అనేది ఎక్కడా లేదు. ఉన్నటువంటి ఏపీ సిఆర్డిఏ డాష్ బోర్డులో ఉన్నటువంటి అంశాలను మాత్రమే వారు ప్రస్తావించారు.
ఆ అంశాల్లో ఉన్నటువంటి ఆధారాలు ఏంటనే అంశాలను మాత్రమే వారు ప్రస్తావించారు. సిఆర్డిఏ వెబ్సైట్లో ఏదైనా తప్పిదాలు ఉంటే మీరు వెళ్ళి మీ పనుల తాలూకా ప్రోగ్రెస్ రికార్డుని చూపించుకొని అక్కడ ఉన్నటువంటి అంకెలను మార్పించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రశ్నించే వారిని, మాట్లాడించే వారిని, లేకపోతే మీ యొక్క పనుల తీరు మీద మాట్లాడేటువంటి వ్యక్తుల మీద 100 కోట్లు సరిపోతాయా? 100 కోట్లు ఒక 1000 కోట్లకు వేయకూడదు? సిగ్గుపడండి కృష్ణారెడ్డి గారు. ఏదైతే మీకు ఇచ్చినటువంటి పనులను సకాలంలో పూర్తి చేయండి. సకాలంలో పూర్తి చేసి ఇదిగోండి మేము పనులను పూర్తి చేశాము, మేము ఇదిగో మీరు చెప్పేటువంటి ప్రశ్నలంటే ఇదిగో ఇక్కడ మా దగ్గర ఆధారం ఉందని మిమ్మల్ని ప్రశ్నించే వారి మీద మాట్లాడండి. ప్రోగ్రెస్ రికార్డ్ చూపించండి. మీ పనుల తాలూకా అభివృద్ధి గురించి ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి కృష్ణారెడ్డి గారు. అంతేగాని ఎవరినో భయభ్రాంతులకు గురి చేస్తాము, ఎవరి మీదో డిఫర్మేషన్ కింద 100 కోట్ల దావా వేస్తాము, కేసులు పెడతామంటే ఇక్కడ భయపడడానికి ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ పరిపాలనకు కూడా భయపడకుండా ప్రాణాలను పణంగా పెట్టి పోరాటం చేసినటువంటి రైతులు ఉన్నటువంటి, రైతాంగం ఉన్నటువంటి అమరావతి ప్రాంతం అది. ఆ అమరావతి ప్రాంత రైతులతో గళాన్ని కలిపినటువంటి యువతరం ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఇక్కడ మీరు ఈ రాష్ట్రంలో ఇలాంటి కార్యకలాపాలకు తావిస్తూ, ఇలాంటి జాప్యాలకు తావిస్తూ అమరావతి పనులను వేగవంతం కాకుండా జాప్యం చేసేటువంటి కుట్ర మీరు చేస్తే రాబోయేటువంటి రోజుల్లో మీకు కేటాయించిన పనులు కూడా పూర్తిగా క్యాన్సల్ చేసే విధంగా కూడా ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అమరావతి రైతాంగం కావచ్చు సిద్ధంగా ఉన్నది. వారు ఎన్నో కష్టాలు పడ్డారు కృష్ణారెడ్డి గారు, ఎన్నో లాఠీ దెబ్బల్ని అనుభవించారు. వారిని పేటీఎం ఆర్టిస్టులు అన్నారు, వారి మీద తప్పుడు ప్రచారాలు చేశారు. వారి ఒంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని కూడా తనఖా పెట్టి పోరాటాలకు సిద్ధమైనటువంటి రైతాంగం అది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలుసు. ఈరోజు ఆ రైతాంగం పోరాటం చేసి కష్టించి శ్రమించింది కాబట్టే ఈ రాష్ట్ర ప్రజలు అమరావతి పక్షాన నిలబడి అమరావతి రాజధానిని పూర్తి చేసుకోవాలని సంకల్పించారు కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని అధికారం ఇచ్చారు. ఆ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టే ఈరోజు అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయి. ఆ అమరావతి రాజధాని పనులు ప్రారంభమయ్యాయి కాబట్టే మీకు 10,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టులు వచ్చాయని మరిచిపోకండి. ఏది పడితే ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఈ ఆంధ్ర ప్రజలు వెర్రి గొర్రెలు కాదు, పిచ్చివారు కాదు. కాబట్టి మీరు 100 కోట్ల రూపాయలకి వేసినటువంటి డిఫర్మేషన్ ఏదైతే ఉందో విత్డ్రా చేసుకుంటే మంచిది. మీకే, మీ కంపెనీ రిప్యుటేషన్కి కావచ్చు, మీ రిప్యుటేషన్కి కావచ్చు, అది మంచిది. ఇప్పటి వరకు మీ రిప్యుటేషన్ బాగానే ఉందో లేదో పక్కన పెడితే మొన్న మీరు చేసినటువంటి కార్యంతో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ మీ మీద తుప్పును ఉమ్మేసుకునేటువంటి పరిస్థితిని మీరు చేసుకున్నారు. మీ ప్రోగ్రెస్ రికార్డును మార్చుకోండి. మీ అభివృద్ధి పనుల్లో మీ యొక్క జాప్యాన్ని తగ్గించి వేగవంతంగా పనులను పూర్తి చేయండి. ఈరోజు ఎవరైతే మిమ్మల్ని ప్రశ్నించారో, ఎవరైతే మీ గురించి మాట్లాడారో రేపు వారే గొప్పగా మాట్లాడతారు కృష్ణారెడ్డి గారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ అంశాన్ని మరోమారు పునర్పరిశీలించి ఏదైతే ఈ అమరావతి రాజధాని పనుల్లో ఎవరైతే జాప్యం చేస్తున్నారో ఈ జాప్యాన్ని కారణంగా చూపించి వారి పనులను కూడా, వారి కాంట్రాక్టులను కూడా రద్దు చేసే దిశగా ఆలోచించాలని రాష్ట్ర ప్రజల తరపున, అమరావతి రైతాంగం తరపున నేను కూటమి ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. అలానే కల్లూరి సురేష్ గారు చేసినటువంటి పోరాటం ఏదైతే ఉన్నదో వారు మాట్లాడినటువంటి గళానికి మేము కూడా మద్దతుగా నిలుస్తున్నాం. ఎవరో చేసేటువంటి ఉడత ఊపులకు ఎవరో భయపడితే భయపడిపోవాల్సినటువంటి అవసరం లేదు. కల్లూరి సురేష్ గారు మీ పోరాటం గొప్పది, మీరు కొనసాగించండి. మీతో పాటు మేము కూడా నడవడానికి సంసిద్ధంగా ఉన్నాము. జై భీమ్, జై భారత్, జై హింద్.